కోడింగ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, విచ్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి, అండ్ మై రియల్ ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎవ్రీథింగ్ ఐల్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ. సో ప్లీజ్ వాచ్ టిల్ ద ఎండ్. మెనీ స్టూడెంట్స్ ఫోకస్ కంప్లీట్లీ ఆన్ యాప్టిట్యూడ్ ప్రిపరేషన్. కోడింగ్ సెక్షన్ని లైట్గా తీసుకుంటారు, మొత్తం ఇగ్నోర్ చేస్తారు. దట్ కెన్ బీ రిస్కీ బికాస్ coding performance also plays an important role in your overall evolution. So whether you are aiming for ninja or higher roles like digital or prime, you should not ignore coding. So let me share what actually happens in the real exam. ఒకవేళ మీకు కోడింగ్ రాకపోతే అట్లీస్ట్ ట్రై టు సాల్వ్ వన్ ఫుల్ క్వశ్చన్. 2 క్వశ్చన్స్ సాల్వ్ చేయాలని లేదు, ఒకటి చేసినా సరిపోతుంది. బికాస్ ఈసారి కాంపిటీషన్ 2024, 5, 6 బ్యాచెస్ కాబట్టి. సో ఇన్ అడ్వాన్స్ సెక్షన్ మోస్ట్లీ 2 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ టైం ఆబ్వియస్లీ 90 minutes. సో ఓన్లీ లాజిక్ రాస్తే సరిపోదు, మిగతా వాటిలో మనం ఓన్లీ లాజికే రాస్తాం. బట్ ఇక్కడ DCS కంపైలర్లో లాజిక్ ఒకటే రాస్తే సరిపోదు, ఫుల్ ఫంక్షనల్ కోడ్ రాయాలి. సో చూస్ ద లాంగ్వేజ్ యు ఆర్ కంఫర్టబుల్ విత్. ఎగ్జామ్కి ముందు లాంగ్వేజ్ని చేంజ్ చేయడం అనేది కొంచెం అవాయిడ్ చేయండి, ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జామ్ అంటేనే కొంచెం టెన్షన్ ఉంటుంది. మళ్ళీ లాస్ట్ మినిట్లో లాంగ్వేజ్ చేంజ్ చేస్తే కాన్ఫిడెన్స్ పోతుంది. స్పీడ్ కూడా మ్యాటర్ కదా, అంటే మనం ముందు నుంచి ఒక లాంగ్వేజ్తో చేసి లాంగ్వేజ్ స్విచ్ అవుతే మనకి కొంచెం స్పీడ్ అనేది తగ్గుతుంది. సో ఏదైతే మీరు చేస్తున్నారో దాంతోనే కంటిన్యూ చేయండి, అదే ఎగ్జామ్లో చేస్తే బెటర్. చాలా రూమర్స్ ఉంటాయి, లైక్ జావా కంపైలర్ సరిగ్గా పనిచేయదు, పైథాన్ స్లో అలా ఉంటాయి. బట్ ఇన్ మై అటెంప్ట్ ద కంపైలర్ వర్క్డ్ ఫైన్. సో డోంట్ ప్యానిక్ బేస్డ్ ఆన్ ద అదర్ ఎక్స్పీరియన్సెస్ అండ్ రూమర్స్. మీరు ప్రాక్టీస్ చేసిన లాంగ్వేజ్ మీద ట్రస్ట్ పెట్టండి. ఇఫ్ ఏమైనా ఇష్యూస్ వస్తే అక్కడ ఇన్విజిలేటర్స్కి చెప్తే దే సాల్వ్. అండ్ డోంట్ ఎక్స్పెరిమెంట్ ఇన్ ద ఎగ్జామ్ హాల్. Comfortable language is better performance. So do not switch language before exam. So compiler worked fine. Focus on logic, not rumors. And coding questions ఎలా వస్తాయి? కోడింగ్ క్వశ్చన్స్ అనేవి డైరెక్ట్గా వస్తాయా? No. Coding questions are not very direct. At first they look simple, but when you read the full problem statement you'll understand that is slightly tricky. TCS frames questions carefully. Sometimes conditions are hidden in the paragraph, so question last at least 2-3 times చదవండి. ఫస్ట్ అండర్స్టాండ్ ఇన్పుట్ ఫార్మాట్ క్లియర్లీ. ఇప్పుడు మనకి లీడ్ కోడ్లో ఉన్నట్టు డైరెక్ట్గా ఇవ్వరు, సో లెంతీగా ఇస్తారు. చాక్లెట్స్ అని నాకు ఇచ్చినప్పుడు అయితే ఏదో మెడికల్, టాక్సిసిటీ, కెమికల్ అలా ఇచ్చారనమాట. సో క్వశ్చన్ మొత్తం చదివితే ఆ క్వశ్చన్ టైప్ ఏంటిదని మనకు అర్థమైపోతుంది. అండ్ ఒకటే లాజిక్ కాకుండా మల్టిపుల్ లాజిక్స్ పెడతారు. ఇన్ మై ఎగ్జామ్ ద ఫస్ట్ క్వశ్చన్ వాజ్ మేనేజబుల్, అంటే ఇట్ వాజ్ బేస్డ్ ఆన్ బేసిక్ లాజిక్స్ లైక్ మ్యాథమెటికల్ లాజిక్స్ అలా వచ్చింది. ఇఫ్ యూ ప్రాక్టీస్ అరేస్, బేసిక్ స్ట్రింగ్స్ ప్రాపర్లీ యూ కెన్ సాల్వ్ ఇట్. లైక్ ప్రాబ్లమ్స్ లైక్ రివర్స్ స్ట్రింగ్, ఫైండ్ సెకండ్ లార్జెస్ట్, సో ఆన్. సో ఇవి మనకు లీడ్ కోడ్లో ఉంటాయి కదా, స్ట్రింగ్స్, అరేస్, ఇవి సాల్వ్ చేయండి. ఇఫ్ యు ఆర్ కన్సిస్టెంట్ ఇన్ ప్రాక్టీస్ ఫస్ట్ క్వశ్చన్ గివ్స్ యూ కాన్ఫిడెన్స్ బూస్ట్. నాకైతే నా ఎక్స్పీరియన్స్ అయితే ఫస్ట్ క్వశ్చన్ నాకు వచ్చింది, ఇది మ్యాథమెటికల్ మీదే, ప్రైమ్ అండ్ ఈవెన్. అట్లా కూడా ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ ఇవ్వరు. ఇప్పుడు ప్రైమ్ నెంబర్స్ని మనకి ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో తెలుసు, అండ్ ఈవెన్ కూడా తెలుసు. రెండు కంబైన్ చేసి అడుగుతారు. లైక్ ఒకటి ఇన్పుట్ ఏదో ఇచ్చి ఇందులో ప్రైమ్ ఈవెన్ నెంబర్స్ని అవుట్పుట్ రావాలి అని అట్లా అడుగుతారు. అండ్ సెకండ్ క్వశ్చన్ వాజ్ లిటిల్ ట్రిక్కీ. లాజిక్, నాట్ బికాస్ ద లాజిక్ వాజ్ వెరీ హార్డ్, బట్ ఇన్పుట్ హ్యాండ్లింగ్ వాజ్ డిఫరెంట్. అంటే లాజిక్ తెలిసినా కూడా ఫార్మాట్ కరెక్ట్గా ఫాలో చేయాలి. నాకు వచ్చిన క్వశ్చన్లో అసలు ఇన్పుట్ ఫార్మాటే నాకు అర్థం కాలేదు. సో ఇన్పుట్ and output formatting is very important. In TCS coding section, input and output matters a lot. Sometimes values are space separated, multiple inputs come in a single line, and you must print output exactly in the given format. Even one extra space can fail the test case. So
లాజిక్ కరెక్ట్గా ఉన్నా సరిపోదు, ఎగ్జాక్ట్ ఫార్మాట్ ఫాలో చేయాలి. సో దిస్ ఈజ్ ద మెయిన్ యూ షుడ్ ఫోకస్ ఆన్. సో మనం ఓన్లీ కోడింగ్ క్వశ్చన్స్ మాత్రమే ప్రాక్టీస్ చేస్తే సరిపోదు, మీరు స్పెషల్గా ఇన్పుట్ అవుట్పుట్ హ్యాండ్లింగ్ కూడా ప్రాక్టీస్ చేయండి అలాంగ్ విత్ ద క్వశ్చన్స్. చాలా ఇంపార్టెంట్ ఇది, అది మీరు చూసుకోవాలి. లాజిక్ మొత్తం తెలిసినా కానీ ఇన్పుట్ సరిగ్గా చేయకపోతే పోతుంది. సో నాకు సెకండ్ క్వశ్చన్ ఇలానే అయింది. నాకు ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఎలా చేయాలో నాకు అర్థం కాలేదు. నాకు లాజిక్ వచ్చింది బట్ నేను చేయలేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇఫ్ యూ డోంట్ స్ప్లిట్ ద ఇన్పుట్ ప్రాపర్లీ యువర్ ఆన్సర్ మే నాట్ వర్క్. సో ప్రాక్టీస్ ఫుల్ ఇన్పుట్ రీడింగ్ carefully. This is what I realized. Handle space separated values properly. And my simple advice is practice coding daily for at least 2-3 hours. ఇంకా ఎక్కువైతే ఎక్కువనే చేయండి. ఫోకస్ ఆన్ arrays, strings, basic logic, recursion, bit manipulation, input and output handling. Only solving logic in notebook is not enough. You must run and test your code. So don't ignore coding section. And don't be afraid of coding section. TCS level is not extremely advanced. You don't need heavy DSA like graphs or dynamic programming. Consistency is key. So thank you.